మరోవైపు సభ వెలుపల కూడా అధికార విపక్షాల మధ్య పోరు ముదిరింది. పోటాపోటీగా నిరసనలకు దిగాయి. ఎదురెదురుగా నిల్చొని మరీ నిరసనలు చేపట్టారు. విపక్ష ఎంపీల తీరుకు నిరసనగా ఎన్డీఏ కూటమి నేతలు ప్రొటెస్ట్ తెలిపారు. నీట్ పేపర్ లీకేజ్ పై చర్చకు సిద్ధమని ప్రకటించారు. పేపర్ లీకేజ్లపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి శిక్షిస్తామని తెలిపారు. మరోవైపు విపక్ష ఎంపీలు నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. తక్షణమే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు. ఎన్డీఏకు కౌంటర్ గా విపక్ష ఎంపీలు ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమి నేతలు కూడా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. నీటికి సంబంధించి చర్చకు సిద్ధమని చెబుతూ ఉన్నారు. అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా శిక్షిస్తామంటూ కూడా ఎన్డీఏ కూటమి నేతలు అక్కడ చెబుతున్న సందర్భంలో వాళ్లకు కౌంటర్ గా మళ్ళీ కాంగ్రెస్ నేతలు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మొదటి డిమాండ్ గా కనిపిస్తోంది. రాజీనామా చేయాలి అంటూ కూడా నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్ ఆవరణలో నిరసనల హోరు కొనసాగుతోంది. ఒకవైపు ఎన్డీఏ కూటమి నేతలు, మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా, విపక్ష నేతలు కూడా అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అధికార విపక్షాల పోటాపోటీ నిరసనలతో అక్కడ హాట్ వాతావరణం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. విపక్ష ఎంపీల తీరుకు నిరసనగా ఎన్డీఏ ఎంపీలు ఆందోళన చేపడుతున్నారు. ఇక లీకేజ్లపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి శిక్షిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. కాకపోతే ఇమీడియట్ గా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటూ కూడా విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఒకవైపు ఎన్డీఏ చెబుతూ, అలాగే నీట్ కి సంబంధించి కూడా చర్చించడానికి లోక్సభలో సిద్ధంగా ఉన్నామని చెబుతున్న సందర్భంలో ఇమీడియట్ గా తమ డిమాండ్లు నెరవేర్చాలి అంటూ కూడా విపక్షాలు అక్కడ హోరాహోరీగా ఆందోళన చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. దీంతో మొత్తానికి అక్కడ పార్లమెంట్ ఆవరణలో ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, అయితే ఈ రోజు కూడా పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగట్లేదు. విపక్షాలు అదే విధంగా ఎన్డీఏ పక్ష నేతల గందరగోళంతో మరోసారి వాయిదా పడింది. అయితే నిన్న జరిగిన అంశాలను కూడా ఈ రోజు ప్రస్తావించడానికి ఎన్డీఏ ముందుకు వచ్చింది. అయితే ఇటు ఏదైతే నీట్ ప్రశ్నపత్ర లీకేజ్ కి సంబంధించిన వ్యవహారంలో చర్చ జరపాలంటూ కూడా ఇప్పటికే విపక్ష పార్టీలు పట్టుబడుతున్న నేపథ్యంలో దానికి సిద్ధమంటూ కూడా ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా కేంద్ర మంత్రి రాజీనామా చేసిన తర్వాతే చర్చ ప్రారంభించాలంటూ కూడా విపక్షాలు అయితే పట్టుబడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. గందరగోళం మధ్యనే సభ వాయిదా పడుతుంది. ఉదయం సభ ప్రారంభమైన వెంటనే వెల్లోకి వెళ్లే ప్రయత్నం విపక్ష పార్టీలు చేశారు. దీంతో వెంటనే సభ వాయిదా వేయడం జరిగింది. మరి 12 గంటలకు సభ ప్రారంభమైన వెంట మళ్ళీ అదే పరిస్థితి నెలకొంది. ఒకవైపు ఇటు ఎన్డీఏ ఆందోళన, మరోవైపు ఇండియా కూటమి ఆందోళన నేపథ్యంలో పార్లమెంటు సజావుగా సాగట్లేదు. మరోవైపు సీజేపీ పార్టీ కూడా ఇటు జంతర్ మంతర్ లో తమ నిరసన కొనసాగిస్తుంది. ఇలాంటి మంది విద్యార్థులు ప్రస్తుతం అక్కడికి చేరుకుంటున్నారు. అయితే ఇటు ఈ రోజు ఉదయం ప్రధాని తన సోషల్ మీడియా ఖాతా వేదికగా కూడా ఆయన ఇటు విద్యార్థులను ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ సభకు ఏదైతే ఆటంకం కలిగిస్తున్న నేతలకు సంబంధించిన అంశం పైన కూడా ఆయన మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తు తోటి చెలగాటం ఆడొద్దు అనేది కూడా ఆయన ప్రధానంగా చెప్పడం జరిగింది. మరి ఈ రోజు ప్రధాని తన ఎక్స్ ఖాతా వేదికలో కూడా ఈ యొక్క నీట్ ప్రశ్న పత్రాల లీకేజ్ కి సంబంధించిన అంశంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఉంది. నీటు ప్రశ్న పత్రాల నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి శిక్ష పడే విధంగా చర్యలు చేపడతామంటూ కూడా ఇటు ప్రధాని తన ఎక్స్ ఖాతా వేదికలో చెప్పడం జరిగింది. మరి ఈ నీటు ప్రశ్న పత్రాల గందరగోళం మధ్యనే ఈ వర్షాకాల సమావేశాలు 4వ రోజు కూడా వాయిదాల మీద వాయిదా పడుతున్న పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇక సీజేపీకి సంబంధించి కూడా ప్రధాని ఆ పోస్టుకు సంబంధించి వాళ్ళు కూడా ఆ ప్రధాని పోస్టును ట్యాగ్ చేస్తూ రిప్లై ఇవ్వడం జరిగింది. మీరు చెప్పినవన్నీ పరిగణనలోకి తీసుకోవచ్చు, కానీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయట్లేదు, ఆయన ఖచ్చితంగా రాజీనామా చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కూడా తన ఎక్స్ ఖాతా వేదికలో స్పందించడం జరిగింది. ఇక రాహుల్ గాంధీ కూడా ప్రధాని వ్యాఖ్యల పైన కూడా ఆయన కూడా వ్యాఖ్యలు చేశారు. ఇటు ఏదైతే పత్రాల లీకేజ్ కి సంబంధించి కావచ్చు, గందరగోళాన్ని సృష్టిస్తున్న సందర్భంలో కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి కూడా
ఇటు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ కూడా ఆయన తన ఎక్స్ ఖాతా వేదిక కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మరి ఇంత గందరగోళం నడుమ సభ అయితే సజావుగా సాగట్లేదు. ఉదయం నుంచి కూడా వాయిదాలపైన వాయిదా పడుతూ ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఒకవైపు ఇండియా బ్లాక్ లీడర్స్, మరోవైపు ఎన్డీఏ లీడర్స్ వీళ్ళంతా కూడా ఇటు పార్లమెంట్ లోనే తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం పైన ఇటు మోదీ తన ఎక్స్ ఖాతా వేదికగా విద్యార్థుల భవిష్యత్తు పైన కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఉంది అంటూ కూడా ఆయన తన స్పందన తెలిపితే, మరోవైపు అదే ఎక్స్ ఖాతా వేదికగా రాహుల్ గాంధీ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసిందే మోడీ అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. మరి ఓకే. ఇటు ఈ ఇరుపక్షాల ఆందోళన నేపథ్యంలో పార్లమెంటు సజావుగా సాగడం లేదు. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్. प्रधानमंत्री नरेंद्र मोदी जी ने और सरकार शुरुआत से ही जो पेपर लीक का जो मसला है उसको जो भी जिम्मेदारी है आरोपी है सख्त कदम उठाया जाएगा और उसके ऊपर कार्रवाई भी किया जाएगा। आज तक 13 लोग जो आरोपी है और जेल काटे हैं। आज नीट पेपर का लीक ही नहीं, हम कई दशकों से देख रहे कई राज्यों में, चाहे वो राज्य के माध्यम से होने में या रिक्रूटमेंट से हो, टीचर रिक्रूटमेंट हो, पब्लिक सर्विस कमीशन, इस चीज जो हो रहे आने वाले दिनों में युवाओं का भविष्य ध्यान में रखते हुए मोदी जी ने ये कदम उठाया, सख्त कदम। जितने भी आरोपी है उसके ऊपर फास्ट ट्रैक कोर्ट के माध्यम से कार्रवाई होगा और उसका जो भी जिम्मेदार है उसके ऊपर जरूर एक्शन लिया जाएगा। फिर भी हमारे कांग्रेस नेता और कांग्रेस विपक्ष जो नहीं मानते कि हम चर्चा के लिए भी तैयार है सदन में, मगर आप चाहते हैं सदन नहीं, हम सड़क की आंदोलन करेंगे सदन में। ये लोग देख रहे, लोग जान रहे, इस तरह राजनीति करना, युवाओं को भविष्य को लेकर राजनीति करना ठीक नहीं है। आओ सदन में आओ, चर्चा करो, सरकार के माध्यम से इसका जरूर सवाल जो भी है उसका समाधान देने के लिए सरकार तैयार है। बच्चा कह रहा है कि पापा मैं डिजाइनर बनना चाह रहा हूँ और पापा कह रहे हैं कोई बात नहीं बेटा, फिक्र मत करो, मैंने तेरी सेटिंग करके इंजीनियरिंग कॉलेज में एडमिशन करा दिया है। प्रॉब्लम एक है, बच्चा कुछ कह रहा है, आप कुछ और कह रहे हो। नेता हैं, नेतृत्व दिखाने का समय आ गया है, नेतृत्व दिखाएं। बच्चे कुछ कह रहे हैं, पहले उनकी बात सुने, उनकी मांगे क्या है। स्पष्ट मांगे हैं, धर्मेंद्र प्रधान रिजाइन करे। दूसरा कि जितने भी जिन्होंने इनको मारा है, पीटा है, उन पे कार्रवाई हो। तीसरी इनकी डिमांड, जितनी भी डिमांड है इनको पहले आप फुलफिल करो ना, इतना मुश्किल नहीं है। सिस्टम में भरोसा टूट गया है, बच्चों का, स्टूडेंट्स का भरोसा टूट गया है। तो सिस्टम द्वारा अगर आप कोई सोल्यूशन देंगे तो बच्चा उसको एक्सेप्ट नहीं करेगा। ये सिंपल सी बात है जो सब माँ बाप जानते हैं। ये सिंपल सी बात है जो हमारे प्रधानमंत्री, हमारे नेता को जानना चाहिए।